హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అరుల్నిధి హీరోగా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన రేయికి వెయ్యి కళ్ళు మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవగానే మన మూవీ హీరోయిన్ అరుల్నిధి భరత్ని ఒక ర్యాష్ డ్రైవింగ్ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి భరత్ ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఈ కేసుకు సంబంధించి మళ్ళీ ఎప్పుడు పోలీస్ స్టేషన్కి పిలిచినా రావాలి అని చెప్పి అక్కడ నుండి పంపించేస్తారు. ఇక్కడే మూవీ స్టోరీ కొంతకాలం వెనక్కి వెళ్తుంది. భరత్ ఒక కాల్ ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే భరత్ సుశీలాలు చాలా రోజులుగా ప్రేమించుకుంటూ ఉంటారు. అలాగే భరత్ త్వరలోనే తమ ప్రేమ విషయం గురించి సుశీల ఫ్యామిలీతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఫేమస్ రైటర్ అయిన వైజయంతి ఒకరోజు భరత్ కాల్ ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్తూ ఉండగా భరత్ రైటర్ వైజయంతిని గుర్తుపట్టి మీ అన్ని నవల్స్ నేను చదివాను, చాలా బాగున్నాయని చెప్తూ ఉండగా అప్పుడే వైజయంతి పక్కన ఉన్న పెయింటింగ్లో ఉన్న వ్యక్తి ఫోటో చూసి ఎవరు అని అడుగుతాడు. దానికి వైజయంతి తన భర్త ఒక యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్తుంది. అప్పుడే రోడ్డు పక్కన ఉన్న ఒక బైక్ని చూసి వైజయంతి ట్యాక్సీ ఆపి దాన్ని కాసేపు చూసి మళ్ళీ ట్యాక్సీని వెళ్ళమని చెప్తుంది. అది చూస్తున్న భరత్కి ఏమీ అర్థం కాదు. సీన్ కట్ చేస్తే అదే రోజు సాయంత్రం తన ఫ్రెండ్స్తో కలిసి పెళ్లికి వెళ్ళిన సుశీల పెళ్లి అయిపోయాక ఇంటికి వెళ్ళడానికి భరత్కి ఫోన్ చేయగా కొంచెం బిజీగా ఉన్నానని చెప్పడంతో సుశీల మరో ట్యాక్సీని బుక్ చేస్తుంది. అలా కాసేపటికి సుశీల బుక్ చేసిన ట్యాక్సీ అక్కడికి రావడంతో సుశీల అండ్ తన ఫ్రెండ్స్ అందరూ ట్యాక్సీ ఎక్కుతారు. అలా ట్యాక్సీ సుశీల ఫ్రెండ్స్ అందరినీ తమ ఇళ్ల దగ్గర దింపి చివరిగా సుశీలను తన ఇంటి దగ్గర దింపడానికి వెళ్తేటప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ కుమార్ సుశీల ఒంటరిగా ఉండడం చూసి కారు ఆపి తనని అత్యాచారం చేయాలని చూస్తూ ఉండగా సుశీల అక్కడ నుండి పారిపోవాలని చూసినా సరే కుమార్ తనని పట్టుకుంటాడు. అయితే అదే టైంకి అటుగా కారులో వెళ్తున్న గణేష్ అక్కడికి వచ్చి కుమార్ని బాగా కొట్టి సుశీలని కాపాడుతాడు. దాంతో సుశీల గణేష్కి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు సుశీల భరత్ని కలిసి రాత్రి జరిగిన విషయమంతా దానికి చెప్పగా అది విన్న భరత్ వాడు నాకు మళ్ళీ కనబడితే వాడు ఎంత చూస్తా అంటాడు. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే సుశీల హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా జాబ్ చేస్తూ ఉంటుంది. అలాగే తన పక్క వీధిలోనే ఉండే తనకి తెలిసిన శోభన వాళ్ళ మామయ్యకి ఇన్సులిన్ చేయడానికి అని డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటుంది. అలా ఒకరోజు సుశీల భరత్తో కలిసి శోభన వాళ్ళ ఇంటికి వెళ్ళి భరత్ని ఇంటి బయటే ఉండమని చెప్పి సుశీల ఇంట్లోకి వెళ్ళి శోభన మామయ్యకి ఇన్సులిన్ చేసి శోభనాన్ని చూసి తన దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు మిమ్మల్ని చూస్తున్నా, ఎందుకు మీరు అంత సాడ్గా ఉంటున్నారు అని అడగ్గా దానికి శోభన పెళ్ళైనప్పటి నుండి నా భర్త వసంత్కి నేనంటే అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే వసంత్ లవ్ చేసిన అమ్మాయిని కాదు అని వసంత్ ఫాదర్ తనకి నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు, కానీ తను నన్ను ఇప్పటిదాకా భార్యలాగా ఒక్కరోజు కూడా చూడలేదు అని చెప్పి బాధపడుతుంది. మరోపక్క అప్పుడే బయట ఉన్న భరత్ వసంత్ని మొదటిసారి చూస్తాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు సుశీల తన ఫ్రెండ్స్తో కలిసి థియేటర్కి వెళ్ళి భరత్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అదే టైంకి సుశీలని కాపాడిన గణేష్ థియేటర్లోకి వచ్చి సుశీల పక్క సీట్లో కూర్చుంటాడు. అప్పుడే గణేష్ సుశీలతో నిన్ను మొదటిసారి చూడగానే బాగా నచ్చావు, అందుకే నీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాను అని చెప్పగా అది విన్న సుశీల షాక్ అవుతుంది. అంతేకాకుండా గణేష్ సుశీలతో మిస్బిహేవ్ చేయడంతో కోపం వచ్చిన సుశీల తన ఫ్రెండ్స్ని తీసుకుని బయటికి వస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన భరత్కి విషయమంతా చెప్పగా అది విన్న భరత్ కోపంతో వాడిని కొట్టాలి అని థియేటర్ లోపలికి వెళ్ళి చూడగా అక్కడ గణేష్ ఉండడు. దాంతో భరత్ సుశీలని ఓదార్చి అక్కడ నుండి తీసుకెళ్తాడు. నెక్స్ట్ సీన్లో భరత్ అండ్ తన ఫ్రెండ్ బైక్ మెకానిక్ షాప్కి వెళ్ళి తమ బైక్ రిపేర్ చేయిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి గణేష్ తన బైక్ రిపేర్ కోసం వస్తాడు. గణేష్ కాస్ట్లీ బైక్ చూసిన భరత్ తనే సుశీలని మిస్బిహేవ్ చేసింది అని తెలియక తనతో మాట్లాడతాడు. అయితే అదే రోజు భరత్ బర్త్డే అవటం వల్ల సుశీల తనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి భరత్ దగ్గరికి వచ్చి అక్కడే ఉన్న గణేష్ని చూస్తుంది. గణేష్కి కూడా సుశీల భరత్ని ప్రేమిస్తుంది అని అప్పుడే తెలుస్తుంది. అలా సుశీల భరత్కి విష్ చేసి బర్త్డే రోజు తను గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక గణేష్ గురించి చెప్పకుండా వెళ్ళిపోతుంది. అది చూసిన గణేష్ సుశీల బైక్ని ఫాలో అయ్యి సుశీలతో నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా, అయితే నేను వాడిని చంపకుండా ఉండాలి అంటే నువ్వు నాతో ఒక రాత్రి గడపాలి అంటాడు. అది విన్న సుశీల గణేష్ని కొట్టి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో గణేష్ సుశీల మీద బాగా కోపం పెంచుకుంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు సుశీల మీద కోపం పెంచుకున్న గణేష్ సుశీల పనిచేసే హాస్పిటల్కి వెళ్ళి తను ఒంటరిగా రూమ్లో ఉండగా తనని తల మీద కొట్టడంతో స్పృహ కోల్పోతుంది. అలా కాసేపటికే స్పృహలోకి వచ్చిన సుశీలతో నువ్వు ఆ కార్ ట్యాక్సీ డ్రైవర్తో తిరగడం నాకు ఇష్టం లేదు, కాదు అని తిరిగావో వాడిని చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అదంతా విన్న సుశీల బాధపడి అదే రోజు రాత్రి బీచ్లో భరత్ని కలిసి జరిగిందంతా చెప్పగా అంతా విన్న భరత్ వాడి గురించి ఎలాగైనా డీటెయిల్స్ కనుక్కొని ఉతికారేయాలి అనుకుంటాడు. అదే టైంకి అక్కడికి వచ్చిన వసంత్ భార్య శోభన సముద్రంలోకి వెళ్ళి చనిపోవాలని చూస్తూ ఉండగా శోభనని చూసి గుర్తుపట్టిన సుశీల వెళ్ళి తనని కాపాడి ఏం జరిగింది మేడం, ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు అని అడగ్గా దానికి శోభన జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నా భర్త వసంత్ నాతో ప్రేమగా ఉండకపోవడం వల్ల ఒంటరిగా బాధపడుతున్న నా జీవితంలోకి రాంగ్ కాల్ ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయ్యి ప్రేమగా మాట్లాడడంతో అతని మాటలు నాకు ఓదార్పునిచ్చాయి, కానీ ఏ రోజు అద్దుదాటి మాట్లాడలేదు. కానీ ఒక రోజు నా ఇంటి అడ్రస్ కనుక్కొని వసంత్ ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చి నా ఫేస్ మీద స్ప్రే
కొట్టి స్లో కోల్పోయాక నా న్యూడ్ వీడియో తీసి ఆ రోజు నుండి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ భయపెట్టి చాలా డబ్బు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏకంగా ₹1,00,00,000 ఇవ్వమని టార్చర్ చేస్తున్నాడు. ఇవ్వకపోతే ఆ వీడియో వసంత్కి పంపుతా అంటున్నాడు. ఇప్పటికే నేనంటే వసంత్కి ఇష్టం లేదు. ఈ విషయం తెలిస్తే వసంత్ నన్ను చంపేస్తాడు. అందుకే నేనే చనిపోవాలని ఫిక్స్ అయ్యానని అంతా చెప్తుంది. అదంతా విన్న సుశీల అండ్ భరత్ వాడి ఫోటో ఉందా అని అడగ్గా శోభన వాడి ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటో చూసిన సుశీల షాక్ అవుతుంది. ఎందుకంటే వాడు ఎవడో కాదు, గణేష్. అదే విషయాన్ని భరత్కి చెప్తుంది. అదంతా విన్న భరత్కి చాలా కోపం వస్తుంది. అప్పుడే భరత్ శోభనాని గణేష్ ఇప్పుడు ఎక్కడ ఉంటాడో అని అడ్రస్ కనుక్కొని గణేష్ ఉండే ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అలా భరత్ గణేష్ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉండగా అదే టైంకే గణేష్ ఇంటి వైపు నుండి మహేష్ అనే వ్యక్తి కంగారుగా వెళ్ళటం భరత్ చూస్తాడు. మహేష్ కూడా భరత్ని చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడే మనకి అసలు ఈ మహేష్ ఎవరో తెలియాలి అంటే మూవీ స్టోరీ కొన్ని రోజుల వెనక్కి వెళ్తుంది. మహేష్ కి అమ్మాయిల వీక్నెస్ ఉండడం గమనించిన గణేష్ మహేష్ ని కలిసి తన ఫ్రెండ్ అనితకి మీరంటే చాలా ఇష్టమని తను మిమ్మల్ని కలవాలి అనుకుంటుంది అని చెప్పి అనితని మహేష్ కి పరిచయం చేసి అనితతో మహేష్ ని ట్రాప్ చేసి ఒకరోజు అనిత మహేష్ తో మీ ఇంటికి వెళ్దామని చెప్పడంతో మహేష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అనిత అండ్ గణేష్ ని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అయితే అప్పుడే సడన్ గా గణేష్ తన దగ్గర ఉన్న గన్తో మహేష్ ని బెదిరించి ఇంట్లో ఉన్న డబ్బు బంగారం దోచుకుని వెళ్ళిపోతారు. స్రోలోకి వచ్చాక ఇంట్లో డబ్బు బంగారం లేకపోవడంతో విషయమంతా అర్థమైన మహేష్ తనని మోసం చేసిన గణేష్ అండ్ అనిత మీద కోపంతో వాళ్ళని ఎలాగైనా చంపాలి అని వారి కోసం తిరుగుతూ ఉండగా కొన్ని రోజులకు ఒకసారి బైక్ మీద గణేష్ వెళ్ళడం చూసి తన అడ్రస్ ఎలాగైనా కనిపెట్టాలని అటువైపుగా వెళ్తున్న కార్ని ఆపి బైక్ని ఫాలో అవ్వమని చెప్పి మొత్తానికి గణేష్ అండ్ అనిత ఉంటున్న ఇంటి అడ్రస్ కనుక్కొని అదే రోజు రాత్రి గన్ తీసుకొని గణేష్ అండ్ అనిత ఉంటున్న ఇంట్లోకి వెళ్ళి కాసేపటికి కంగారుగా ఇంట్లో నుండి బయటికి వచ్చి అటుగా వస్తున్న భరత్ను చూస్తూ వెళ్ళిపోతాడు. తర్వాత భరత్ గణేష్ ఇంట్లోకి వెళ్ళి కంగారుగా బయటికి వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా భరత్ని ఎదురింట్లో ఉండే మాధవరావు చూసేస్తాడు. అలా భరత్ తన కారు తీసుకొని అక్కడ నుండి వెళ్తూ ఉండగా అప్పుడే గణేష్ ఇంట్లో నుండి తనకంటే ముందు వెళ్ళి వచ్చిన మహేష్ వెళ్తున్న కారుని చూసి తనని పట్టుకోవాలి అని మహేష్ కార్ని ఫాలో అవుతూ వెళ్తాడు. అయితే సడన్ గా భరత్ కార్కి బైక్ అడ్డు రావడంతో యాక్సిడెంట్ అయ్యి మహేష్ కారు మిస్ అయిపోతుంది. అయితే అక్కడ ఉన్న పోలీసులు భరత్ ర్యాష్ డ్రైవింగ్ చేశాడు అని పోలీస్ స్టేషన్కి వచ్చి డీటెయిల్స్ చెప్పి సంతకం పెట్టి వెళ్ళమని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. మరోపక్క మాధవరావు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మా ఎదురింట్లో నుండి గన్ సౌండ్స్ వినిపించాయని అప్పుడే ఆ ఇంట్లో నుండి ఒక వ్యక్తి బయటికి వెళ్ళడం నేను చూశాను అని చెప్తాడు. అలా అక్కడికి పోలీసులు వచ్చి ఇన్ఫర్మేషన్ కోసం మాధవరావుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. అయితే అప్పటికే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన భరత్ డీటెయిల్స్ కనుక్కొని అక్కడ నుండి వెళ్తున్న భరత్ని చూసిన మాధవరావు పోలీసులతో ఆ హత్య జరిగిన ఇంట్లో నుండి బయటకు వచ్చింది తననే అని చెప్పడంతో పోలీసులు భరత్ని పట్టుకోవాలని చూడగా భరత్ పోలీసులను కొట్టి అక్కడ నుండి పారిపోయి రైటర్ వైజయంతి ఇంటికి వెళ్ళి జరిగిన హత్య గురించి చెప్పి ఈ హత్య గణేష్ చేశాడని అనుమానంగా ఉంది. మీరు ఒకసారి ట్యాక్సీ ఎక్కినప్పుడు ఒక బైక్ని చూసి ట్యాక్సీ ఆపమని చెప్పారు కదా, ఆ బైక్ గణేష్దే. తను ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా అని అడగ్గా గణేష్ ఎవరో నాకు తెలియదు, కానీ మా హస్బెండ్ చనిపోయే ముందు ఇలాంటి బైకే వాడేవారు, అందుకే దాన్ని చూసి తను గుర్తొచ్చి ఆపమని అడిగాను అని చెప్తుంది వైజయంతి. అదంతా విన్న భరత్ గణేష్ని ఎలాగైనా పట్టుకోవాలని తన అడ్రస్ కోసం వెతుకుతూ ఉండగా బాగా ఆలోచించిన భరత్కి తను గణేష్ ఇంట్లోకి వెళ్ళడం కంటే ముందు ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చిన మహేష్ని పట్టుకుంటే గణేష్ గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని, లేదా ఆ హత్య మహేష్ కూడా చేసి ఉండే ఛాన్స్ ఉంది అని మహేష్ ఫేస్బుక్ ఐడి ఆధారంగా తన ఇంటి అడ్రస్ కనిపెట్టి మహేష్ ఇంటికి వెళ్ళి మహేష్ని కొట్టి రామ్నగర్ ఇంట్లో జరిగిన హత్యకు నీకు ఏంటి సంబంధం, ఆ టైంలో నువ్వు అక్కడ ఎందుకున్నావు, అసలు ఈ గణేష్ ఎవరు చెప్పమని అడక్క భయపడిన మహేష్ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నా భార్య చనిపోయాక ఒంటరిగా బ్రతకలేక నాకు తోడు ఉంటే బాగుంటుంది అని, సహజీవనం చెయ్యాలి అని లివ్ టుగెదర్ అని పేపర్లో ప్రకటన ఇవ్వగా అది చూసిన గణేష్ అండ్ అనిత నన్ను కలిసి నమ్మించి నా ఇంటికి వచ్చి నా డబ్బు బంగారం అంతా దొంగిలించుకొని వెళ్ళిపోయారు. అలా కొన్ని రోజులకి వాళ్ళ ఇంటి అడ్రస్ తెలియడంతో వాళ్ళ మీద కోపంతో ఆ రోజు రాత్రి గన్ తీసుకొని చంపాలి అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్, అప్పటికే అక్కడ ఒక అమ్మాయి చనిపోయి రక్తం మడుగులో పడిపోయి ఉంది. అప్పుడే గణేష్ అక్కడ నుండి కంగారుగా పారిపోయాడు. నేను టెన్షన్లో నా గన్ అనుకుని ఆ అమ్మాయి పక్కన పడి ఉన్న గన్ని తీసుకొచ్చేశాను. ఆ చనిపోయిన అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు అని ఎంత చెప్తాడు. అదంతా విన్న భరత్ గణేష్ని ఎలాగైనా పట్టుకోవాలని బాగా ఆలోచించి ఆ రోజు రాత్రి ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్ని చెక్ చేయగా అందులో ఒక కార్ గణేష్ ఇంటి ముందు ఆగడం చూసి ఆ కార్ నెంబర్ ఆధారంగా అడ్రస్కి వెళ్ళగా అది నరైన్ అనే వ్యక్తి కారు అని తెలుస్తుంది. అయితే ఆ ఇంటి వాచ్మెన్ తను ఇప్పుడే బయటికి వెళ్ళాడు అని చెప్పడంతో భరత్ అండ్ మహేష్ నరైన్ కార్ని వెతుకుంటూ వెళ్తారు. మరోపక్క పోలీసులు భరత్ కోసం వెతుకుతూ ఉండడంతో సుశీల తన లవర్ అని తెలిసి సుశీలని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఈ విషయం తెలిసిన భరత్ శోభనాకి ఫోన్ చేసి విషయం చెప్పి లాయర్ ద్వారా సుశీలని పోలీస్ స్టేషన్ నుండి బయటికి తీసుకురమ్మని చెప్తాడు. అలాగే ఆ గణేష్ కోసం వెతుకుతున్నాను, ఎలాగైనా పట్టుకుని గణేష్ దగ్గర ఉన్న మీ వీడియో ఉన్న పెన్ డ్రైవ్ ని తీసుకొస్తా అని చెప్తాడు. అదంతా విన్న శోభన లాయర్ ని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి సుశీలని విడిపించి తను ఒక ఆటోలో ఇంటికి పంపుతుంది. నెక్స్ట్ సీన్ లో భరత్ అండ్ మహేష్ ఆ కారును వెతుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే వారికి ఆ కారు కనిపించడంతో ఆ కారును ఆపి అందులో ఉన్న నరేన్ ని కాలర్ పట్టుకుని తప్పు చేసి తప్పించుకు తిరుగుతున్నావా, గణేష్ ఎక్కడా అని అడగ్గా దానికి నరేన్ గణేష్ ఎవరో నాకు తెలీదు, చనిపోయిన మాయ మాత్రమే తెలుసు అని చెప్తాడు. అది విన్న భరత్ షాక్ అయ్యి ఏం జరిగింది నిజం చెప్పు అని
గట్టిగా అడగ్గా దానికి నరేన్ నేను తనని చంపేయాలని ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళాను అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నాకు మాయ ఫేస్బుక్లో పరిచయమైంది. అలా అలా చాలా క్లోజ్ అయ్యాం. ఒకరోజు నా భార్య కూతురు ఊరికి వెళ్ళడంతో మాయాకి ఈ విషయం తెలిసి మా ఇంటికి వచ్చింది. అలా ఇద్దరం క్లోజ్గా ఉండగా అదే టైంకి అక్కడికి ఒక వ్యక్తి వచ్చి నాకు గన్ గురిపెట్టి బెదిరించి కొట్టి శ్రోకొలిపోయాక నా ఇంట్లో ఉన్న డబ్బు బంగారం దొంగలించి తీసుకెళ్లిపోయారు. తర్వాత మాయకి ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. కానీ అలా కొన్ని రోజులకి కారులో వెళ్తుండగా నన్ను కొట్టిన వ్యక్తి మాయ ఇద్దరు తోడు దొంగలు అని ప్లాన్ ప్రకారం నన్ను ట్రాప్ చేసి నా డబ్బు బంగారంతో దోచుకెళ్లారని తెలిసి వాళ్ళని ఎలాగైనా చంపాలి అని వాళ్ళ అడ్రస్ కనిపెట్టి గన్ తీసుకుని కోపంతో ఆ రోజు రాత్రి మాయ ఉంటున్న ఇంట్లోకి వెళ్ళగా అప్పటికే మాయని ఎవరో చంపేశారు అని అది చూసి నేను భయపడి అక్కడి నుండి బయటికి వచ్చేసాను. అయితే నేను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకంటే ముందు ఒక వ్యక్తి ఆ ఇంట్లో నుండి బయటికి రావడం చూశాను. చీకట్లో అతని మొహం సరిగ్గా కనపడలేదు కానీ తను ఒక ఆటో ఎక్కి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వాడు గణేష్ మాత్రం కాదు వేరే వ్యక్తి అని చెప్తాడు. అదంతా విన్న భరత్ ఆ రోజు రాత్రి ఆ ఏరియాలో తిరుగుతున్న ఆటో వాళ్ళందరినీ ఆ వ్యక్తి గురించి అడుగుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క రైటర్ వైజయంతి ఎస్ఐని కలిసి ఆ హత్య కేసుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కుంటూ ఎస్ఐకి కొంత డబ్బు ఇచ్చి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికినా నాకు చెప్పండి అని స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సీన్ కట్ చేస్తే భరత్ ఆటో వాళ్ళందరినీ ఆ వ్యక్తి గురించి అడుగుతూ ఉండగా ఒక ఆటో డ్రైవర్ అతను నా ఆటోలోనే ఎక్కాడని కానీ నాకు తను అంతకుడని తెలియదు, తనని గాంధీనగర్లోని ఒక ఇంటి దగ్గర దింపాను అని చెప్పడంతో అది విన్న భరత్ ఆ ఇంటి అడ్రస్ చూపించమని ఆ ఆటో డ్రైవర్తో పాటు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే అది శోభనా భర్త అయిన వసంత్ ఇల్లు. అప్పుడే వసంత్ కారులో బయటికి రావడం చూసిన ఆటో డ్రైవర్ భరత్తో ఇతనే సార్ ఆ రోజున ఆటో ఎక్కింది అని చెప్పడంతో భరత్ షాక్లో ఉండిపోతాడు. ఇక్కడే మనకి అసలు వసంత్కి అత్తకి అసలు లింక్ ఏంటో చూపించడానికి మూవీ స్టోరీ కొన్ని రోజుల వెనక్కి వెళ్తుంది. గణేష్ అండ్ అనిత వసంత్ గురించి తెలుసుకొని అనితతో వసంత్ని ట్రాప్ చేసి అనిత వసంత్ కలిసి ఉన్నప్పుడు గణేష్ వీడియో తీసి ఆ వీడియోని వసంత్కి పంపి ఈ వీడియో సోషల్ మీడియాలో పెడితే పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన నీ పరువంతా పోతుంది, నేను ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టకూడదు అంటే నాకు 5 కోట్ల డబ్బు ఇవ్వాలి అని డబ్బు రెడీ చేసి ఫోన్ చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అదే టైంకే మాయ గణేష్కి ఫోన్ చేసి నువ్వు అనిత నేను మన ముగ్గురం కలిసి ఏ డీల్ చేసినా సరే అందులో మన ముగ్గురికి షేర్స్ రావాలి అని ఇప్పుడు అనితతో వసంత్ని ట్రాప్ చేసి డిమాండ్ చేసిన డబ్బులో నాకు కూడా షేర్ రావాలి అని చెప్తుంది. ఇందులో కూడా షేర్ అడిగినందుకు మాయ మీద కోపంగా ఉంటాడు గణేష్. మరో పక్క బాగా ఆలోచించిన వసంత్ అనిత అండ్ గణేష్ కలిసే తనని ట్రాప్ చేశారు అని అర్థమయ్యి కోపంతో అనితని చంపాలి అని అనిత ఉండే ఇంటి అడ్రస్ కనుక్కొని ఆ రోజు రాత్రి గన్ తీసుకొని ఆ ఇంటికి వెళ్ళి కాసేపు తర్వాత చాలా టెన్షన్ పడుతూ బయటికి వచ్చి తన కారు స్టార్ట్ అవ్వకపోవడంతో ఒక ఆటో ఎక్కి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే వసంత్ ఆ ఇంట్లో నుండి వెళ్ళటం అప్పుడే అక్కడికి వచ్చిన నరేన్ చూసేసి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు గణేష్ వసంత్కి ఫోన్ చేసి నిజం తెలిసిన మాయాని చంపేస్తే నువ్వు సేఫ్ అనుకున్నావా, మన డీలింగ్ ఇంకా అలాగే ఉంది అనడంతో దానికి వసంత్ ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అని ఎస్కేప్ అవుతా అంటాడు. దానికి గణేష్ నవ్వి నిన్ను వీడియో తీసిన నాకు నీ పిల్లని వీడియో తీయడం ఒక లెక్కనా అని వసంత్ భార్య శోభన న్యూడ్ వీడియోని వసంత్కి పంపగా అది చూసిన వసంత్ షాక్ అవుతాడు. ఆ వీడియో బయటికి రావద్దు అంటే అదే 5 కోట్ల డబ్బు తీసుకొని నేను చెప్పిన చోటుకి రమ్మని చెప్పడంతో వసంత్కి మరో దారి లేక డబ్బు తీసుకొని గణేష్ చెప్పిన ప్లేస్కి వెళ్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఆటోలో వచ్చిన భరత్ వసంత్ని చూసి షాక్ అయ్యి తన కార్ని ఫాలో అవుతూ వెళ్తాడు. అలా వసంత్ ఊరి చివర ఉన్న ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి డబ్బును గణేష్కి ఇవ్వగా అందులో కేవలం 2 కోట్లు మాత్రమే ఉండడంతో గణేష్ వసంత్ని కొట్టి ఈ రోజు రాత్రి లోపు మిగతా డబ్బు నాకు చేరాలి లేదా రేపు ఉదయం సోషల్ మీడియాలో నీ పెళ్ళం వీడియో ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతూ ఉండగా అదంతా దూరం నుండి భరత్ చూస్తూ ఉండడం గమనించిన గణేష్ కోపంతో భరత్ మీద అటాక్ చేస్తాడు. అలా ఇద్దరు చాలాసేపు గొడవ పడతారు. అప్పుడే అనుకోకుండా గణేష్ భరత్ని గన్తో షూట్ చేయగా అది అనితకి తగిలి అనిత చనిపోతుంది. అప్పుడే భరత్ గణేష్ దగ్గర ఉన్న శోభన వీడియో పెన్ డ్రైవ్ తీసుకుంటాడు. దాంతో గణేష్ భరత్ని చంపాలని ట్రై చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన వసంత్ గణేష్ని షూట్ చేసి చంపేస్తాడు. అది చూసిన భరత్ వసంత్తో మీకు ఒక నిజం చెప్పాలి అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. భరత్ ఆటోలో వసంత్ కార్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా తనకు ఒక డౌట్ వచ్చి ఆటో డ్రైవర్తో వసంత్ కార్ని ఫాలో అయ్యి ఆ ప్లేస్ నాకు లొకేషన్ పెట్టమని చెప్పి భరత్ వసంత్ ఇంట్లోకి వెళ్ళి వసంత్ భార్య శోభనాని కొట్టి మీరు ఏదో నిజం దాస్తున్నారు, గణేష్ మీ వీడియో తీసింది మీ ఇంట్లో అని చెప్పారు, కానీ ఆ వీడియో తీసింది మాయా హత్య జరిగిన ఇంట్లోనే నాకు తెలిసింది, నిజం చెప్పు అని గట్టిగా అడగ్గా దానికి శోభన అసలేం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అప్పటికే గణేష్ అండ్ అనిత ఒకరినొకరు ఇష్టపడుతూ క్లోజ్ గా ఉంటారు. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే అనిత శోభనకి క్లోజ్ ఫ్రెండ్. ఒకరోజు శోభన అనితని కలవడానికి వెళ్ళగా అప్పుడే అనిత శోభనకి గణేష్ ని పరిచయం చేస్తుంది. అప్పుడే శోభన వారితో వసంత్కి నేనంటే ఇష్టం లేదు, తన నుండి నాకు ఎప్పటికైనా ప్రాబ్లం రావచ్చు అని, అంతలోపే నేను లైఫ్లో గొప్పగా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నా, అందుకోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి నమ్మకమైన వారు కావాలి, అందుకే అనిత దగ్గరికి వచ్చాను అని తన ప్లాన్ చెప్తుంది. వసంత్ని అనిత ట్రాప్లో పడేసేలా చేసి వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఒక వీడియో తీసి ఆ వీడియో వసంత్కి పంపి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టి నీ పరువంతా పోయేలా చేస్తామని బెదిరిస్తే తనే భయపడి అడిగినంత డబ్బు ఇస్తాడు అని, ఆ వచ్చిన డబ్బులో
10% గణేష్ అండ్ అనితని తీసుకోమని చెప్తుంది. అది విన్న గణేష్ అండ్ అనిత ఆ డీల్కి ఓకే చెప్తారు. కానీ ఇక్కడే మరొక అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే గణేష్ అండ్ అనిత బాగా ఆలోచించి మనం కష్టపడి డబ్బు అంతా శోభనాకి ఎందుకు ఇవ్వాలి, ఆ డబ్బంతా మనమే తీసుకుందాం, శోభనాకి ₹1 కూడా ఇవ్వకూడదు అనుకుంటారు. ఈ విషయం కాస్త శోభనాకి తెలిసి గణేష్ అండ్ అనితని నిలదీయగా దానికి గణేష్ నవ్వి అప్పటికే శోభన తన ఇంటికి వచ్చినప్పుడు తనకి మత్తు మందు ఇచ్చి తనని న్యూడ్గా తీసిన వీడియో చూపించగా అది చూసిన శోభన షాక్ అవుతుంది. గణేష్ శోభనతో నువ్వు మా ప్లాన్కి అడ్డు వస్తే ఇప్పుడు నీ వీడియో సోషల్ మీడియాలో వస్తుంది అని భయపెడతారు. అదంతా విన్న శోభన దాంతో చేసేదేం లేక తన భర్తని మోసం చేయాలని చూసి తనే గణేష్ చేతిలో ఇరుక్కపోవడంతో ఆ బాధను భరించలేక ఆ రోజు రాత్రి బీచ్లో చనిపోవాలని చూడగా సుశీల అండ్ భరత్ చూసి కాపాడతారు. అలా జరిగిందంతా చెప్పి గణేష్ అండ్ అనిత మాయ ముగ్గురు ఒక గ్యాంగ్ అని 60 ఏళ్ల వయసు దాటిన వారే వాళ్ళ టార్గెట్ అని గణేష్ గ్యాంగ్ వల్ల చాలా మంది అమ్మాయిలు బాధపడుతున్నారు, వాళ్ళు డబ్బు బంగారం దోచుకోవడంతో పాటు అవసరమైతే చంపడం వారి పని అని సోషల్ నెట్వర్క్ యూజ్ చేసుకొని టార్గెట్ సెలెక్ట్ చేసుకుంటారు. మాయ కూడా గణేష్ అండ్ అనితల విషయం తెలిసి ఉంటుంది, అందుకే గణేషే మాయాని చంపేసి ఉంటాడు అని అంతా చెప్తుంది. శోభన చెప్పిందంతా రికార్డ్ చేసిన వీడియోని వసంత్కి చూపిస్తాడు. అదే వీడియోని పోలీసులకి చూపించగా వాళ్ళు కూడా గణేష్ హత్య చేసిందని నమ్ముతారు. ఎందుకంటే హత్య జరిగిన ప్లేస్లో గణేష్ ఉన్నట్లు మహేష్ సాక్ష్యం, అలాగే మాయాని షూట్ చేసిన గన్ తీసుకొచ్చిన మహేష్ దాన్ని భరత్కి ఇవ్వగా ఆ గన్ని గణేష్ కారులో పెట్టి ఉంటారు. అలా మాయా మర్డర్ కేసు అనేది గణేష్ మీదకి వస్తుంది. సీన్ కట్ చేస్తే 4 రోజుల తర్వాత రైటర్ వైజయంతి భరత్కి ఫోన్ చేసి నా 50వ నవలాగా మాయా కేసుని నవలాగా రాయాలనుకుంటున్నా, కాకపోతే క్లైమాక్స్ మాత్రం కొంచెం మార్చి రాయాలి అనుకుంటున్నా, దానికి నీ పర్మిషన్ కావాలి అని అడుగుతుంది. ఏం మార్చబోతున్నారు అని భరత్ అడగ్గా దానికి వైజయంతి కథ ప్రకారం శోభన తన వీడియో ఫుటేజ్ కోసం భరత్ని హెల్ప్ అడగ్గా భరత్ శోభన వీడియో కోసం గణేష్ని వెతుక్కుంటూ మాయా ఇంటికి వెళ్తాడు. ఇక్కడే కథలో మార్పు. భరత్ గణేష్ కోసం ఇంట్లోకి వెళ్ళగా అక్కడ ఉన్న మాయా భరత్ని చూసి గుర్తుపట్టి గణేష్ ఎక్కడా అని అడగ్గా భరత్ని చూసి భయపడిన మాయా గణేష్ హాస్పిటల్కి వెళ్ళి సుశీలాని కొట్టి తన సృహలో లేనప్పుడు తీసిన న్యూడ్ వీడియో నా దగ్గర లేదు, గణేష్ దగ్గరే ఉంది అని చెప్తుంది. అది విన్న భరత్ షాక్ అయ్యి గణేష్ సుశీల వీడియో కూడా తీశాడు అని అర్థమయ్యి కోపంతో ఆ వీడియో ఉన్న పెన్ డ్రైవ్ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉండగా అప్పుడే మాయా వెనక నుండి కత్తితో భరత్ని పొడవాలని చూస్తుంది. అదే టైంకి కింద కారులో ఉన్న సుశీల ఆ ఇంట్లోకి వస్తూ ఉండగా గన్ కనిపించడంతో అది తీసుకొని అక్కడికి వచ్చి మాయా భరత్ని చంపబోతూ ఉండడం చూసి మాయాని షూట్ చేసి చంపేస్తుంది. అది చూసిన భరత్ షాక్ అయ్యి ఆ గన్ అక్కడే పడేసి సుశీలాని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ గన్ మీద సుశీల ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా సుశీలను పట్టుకుంటారని ఆలోచించి కారు దూరంగా ఆపి మళ్ళీ ఆ గన్ తీసుకోవడానికి ఆ ఇంట్లోకి వెళ్తూ ఉండగా అప్పటికే ఆ ఇంట్లోకి వెళ్ళిన మహేష్ టెన్షన్లో తన గన్ అక్కడ పెట్టి ఆ గన్ తీసుకొని వెళ్ళిపోతాడు. అది తెలిసి మహేష్ మార్చి తీసుకొచ్చిన గన్ని భరత్ గణేష్ కారులో పెట్టి ఆ హత్య చేసింది గణేష్ అని పోలీసులను కూడా నమ్మిస్తాడు. అలా పోలీసులు గణేష్ అంతకుడు అని కేసు క్లోజ్ చేస్తారు. అలా చివరికి హీరో తను ప్రేమించిన అమ్మాయి వీడియో ఉన్న పెన్ డ్రైవ్ గణేష్ దగ్గర నుండి సంపాదిస్తాడని అంతా చెప్తుంది. అదంతా విన్న భరత్ వైజయంతితో ఒక స్మాల్ రిక్వెస్ట్, విలన్ హీరో లవర్ని వీడియో తీసినట్టు మాత్రం నవలలో రాయకండి అనగా అది విన్న వైజయంతి ఇది కేవలం నవల్లో మాత్రమే రాస్తున్న నిజం కాదు కదా అంటుంది. దానికి భరత్ మీరు నిజంగా జరిగిందే రాయబోతున్నారు అంటాడు. అది విన్న వైజయంతి షాక్ అవుతుంది. తర్వాత విషయం అర్థమయ్యి దానికి ఆల్టర్నేటివ్ గా వేరేది రాస్తానులే అంటుంది. అలా నవల రాయడానికి పర్మిషన్ బాండ్ మీద సంతకం చేయడానికి భరత్ వైజయంతి ఇంటికి వెళ్తాడు. ఇక్కడే మరొక అదిరిపోయే ట్విస్ట్. అప్పటికే వైజయంతిని ఎవరో చంపేసి ఉంటారు. అది చూసి భరత్ షాక్ లో ఉండిపోతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.